జగన్ ఉన్నప్పుడే వాస్తవంగా జగన్ ఒక వ్యాపారస్తుడు. ఒక పారిశ్రామికవేత్త. అతనుకున్నంతటి ఆ వ్యవస్థల్లో అనుభవం బాబు గారికి, లోకేష్‌కి లేదు. లోకేషు, బాబు గారు కూడా వ్యాపారస్తులే. హెరిటేజ్ ఆ కాన్సెప్టే. సిమెంట్ ఫ్యాక్టరీలా, పవర్ ఫ్యాక్టరీలా ఇట్లాంటియన్నీ కూడా రాజకీయ నాయకులుగా నిర్ణయాలు తీసుకున్నారు తప్పించి, ముఖ్యమంత్రిగా లేకపోతే ఈయన ఆ ముఖ్యమంత్రి కొడుకుగా నిర్ణయాలు తీసుకున్నారు తప్పించి నేరుగా లేదు. ఇతనికి ఆ కాంటాక్ట్స్ అదానీ, గౌతమ్ అదానీతో స్నేహితుడు. అట్లాగే జిందాల్ కొడుకుతో ఫ్రెండ్‌షిప్పు. ఆ కారణంగానే అతని దగ్గర ట్రైన్ అయినటువంటోడే బిజినెస్‌ల పరంగా జగన్మోహన్ రెడ్డి. కాబట్టి చాలా సులభంగా అసలు ఎంత క్యాజువల్‌గా వచ్చారంటే అలా సరదాగా సినిమాకెళ్ళొస్తాం అన్నట్టుగా వచ్చారు. అంబానీలు, అదానీలు, జిందాల్‌లు ఇట్లాగా అనేక మంది. వాళ్ళకి సంబంధించిన సమస్యలు కూడా చకచక సాల్వ్ చేసి పడేశాడు. జిందాల్‌ది ఇప్పుడు గొడవ వీళ్ళు క్రియేట్ చేసినటువంటి గొడవ ఏంటి? ఆ పరిమళ ఇదే అమ్మాయికి సంబంధించినటువంటి గొడవ. జిందాల్ కోసమే కదా అతను చేసింది. దాంట్లో ఏమన్నా జగన్‌కి ఏమన్నా ఉపయోగం ఉంటుందా? జిందాల్‌ని బెదిరిస్తున్నటువంటి బ్లాక్‌మెయిల్ చేస్తున్న అమ్మాయి విషయాల్లో సాల్వ్ చేయమని చెప్పడమే కదా జగన్ చేసింది. అంటే పారిశ్రామికవేత్తకు ప్రయోజనం చేశాడా? నష్టం చేకూర్చాడా? అట్లాగే అదానీ వచ్చేసి అప్పుడు డేటా సెంటర్‌కి శంకుస్థాపన కూడా జరిగింది కదా! దాన్ని దాచేసేసి గూగుల్ నేను మొన్ననే ప్రస్తావించాను. గూగుల్ డైరెక్ట్‌గా పెట్టుబడి పెడుతోంది. అదానీతో కలిపి ఇక్కడ అంటేనే అక్కడ క్లియర్ అవుతోంది. కాబట్టి ఇక్కడ డేటా సెంటర్‌తో పొల్యూషన్ వచ్చేస్తది. లేకపోతే నీళ్లు పోతాయి, కరెంట్ రాదు అన్న పాయింట్ల మీదన ఆళ్ళ పార్టీ నాయకులు మాట్లాడుతున్నప్పుడు నేను నిన్ననే వీడియో కూడా పోస్ట్ చేశాను. ముందెళ్ళి జగన్ గారితో మాట్లాడుకోండి మీరు. ఫస్టు అది ఖచ్చితంగా ఉపయోగం అని నేను గట్టిగా నమ్ముతాను అన్నటువంటి. ఇప్పుడు జగన్ అదే పాయింట్ తేల్చి చెప్పారు. రెండవది అసలు ముందు చూపు తనకే ఉందన్నటువంటి విషయాన్ని ఆహ్, వైసీపీ వాళ్ళు చెప్పుకోవడం జాతకాలే. తెలుగుదేశం అట్లా చెయ్యగానే వీళ్ళందరూ అత్యుత్సాహపడిపోయి ఆళ్ళేది చేస్తే అది వ్యతిరేకంగా చేయాలన్నటువంటి ఉద్దేశంతో ఆళ్ళ ట్రాప్‌లో పడిపోయి ఈళ్ళు దానికి వ్యతిరేకంగా మాట్లాడేశారు. జగన్ దానికి స్పష్టతనిచ్చారు. అది మేము చేసుకున్న ఒప్పందమే. పెట్టుబడి పెట్టే ఆ $15 బిలియన్ అమౌంట్ అదానీ పెట్టేటటువంటిదే. అలాగే దానివల్ల పెద్దగా ఉద్యోగాలు రావని కూడా తెలుసు. కానీ ఇతరత్రా వ్యవస్థల ద్వారా 25,000 ఎంప్లాయ్‌మెంట్ ఇవ్వాలని ఆ రోజున మేము షరతు పెట్టాం, ఒప్పుకున్నారు. దాన్ని అమలు చేయండి. అంటే ముందు చూపున్నది ఎవరికి? అసలు విశాఖ అన్నటువంటిది రాజధానిగా పనికొస్తదన్నటువంటి ముందు చూపుండే అక్కడ ఏకంగా ఆఫ్టర్ ఆల్ 500 కోట్లతో ఓ పెద్ద భవనాలనే కట్టేసుకున్నటువంటోడు జగన్మోహన్ రెడ్డి. గ్రోత్ ఇంజిన్ అని ప్రకటించినటువంటి వాడు జగన్మోహన్ రెడ్డి. అమరావతి ఇప్పటికిప్పుడు సాధ్యం కాదు. ముందు విశాఖను అభివృద్ధి చేస్తే ఆ తర్వాత మన చేతిలో డబ్బులుంటే ఎక్కడైనా అభివృద్ధి చేసుకోవచ్చు అని చెప్పినోడు జగన్మోహన్ రెడ్డి. అట్లాగే ఐటీ డెవలప్‌మెంట్‌కి హబ్ కింద మారేది విశాఖపట్నం అని చెప్పినోడు జగన్మోహన్ రెడ్డి. భోగాపురం ఎయిర్‌పోర్ట్ అటు ఇటు కాకుండా అడ్డదిడ్డంగా ఆగితే క్లియర్ చేసి దానికి కావాల్సిన అనుమతులు తెప్పించి క్లియర్ చేసి ముందుకు తీసుకెళ్ళినటువంటోడు జగన్మోహన్ రెడ్డి. అక్కడ దాకా ప్రారంభించినోడు జగన్మోహన్ రెడ్డి. ఆ ప్రారంభించినప్పుడు దాన్ని రచ్చ చేసి అది పర్యావరణానికి ప్రాబ్లము, లేకపోతే విజయసాయి రెడ్డి ఇంటికేసుకుంటున్నాడు, లేకపోతే ఇంకోళ్ళ ఇంటికేసుకుంటున్నాడు అని తప్పుడు ప్రచారం చేసినటువంటి నీచ మీడియాలను పట్టించుకోకుండా డెవలప్‌మెంట్ ప్రాసెస్ తీసుకెళ్తే అదే భోగాపురం ఇప్పుడు మేము పూర్తి చేస్తున్నామని చెప్పడం కాకుండా మేమే అసలు భోగాపురం కట్టాలనుకున్నాం అన్నటువంటి కోణంలో వెళ్తున్నటువంటి వేళ కూడా ఇక్కడ చాలా స్ట్రాటజిక్‌గా వెళ్ళాడు జగన్మోహన్ రెడ్డి. ఐటీ కంపెనీలు ఎన్ని తీసుకొస్తున్నారు, ఏంటి అన్నటువంటిది తన హయాంలో ఎట్లాంటిది ఓకే అయినాయి అన్నటువంటిది చెప్పుకొచ్చాడు. మద్యం విషయంలో కూడా స్ట్రాటజిక్‌గా మాట్లాడుకొచ్చాడు. టోటల్‌గా ఆహ్, ఏదైతే తెలుగుదేశం కార్నర్ చేయడానికి చేసిన ప్రయత్నాల్ని వ్యూహాత్మకంగా తన ప్రెస్ మీట్ ద్వారా తిప్పికొట్టాడు. సరే జగన్‌ని నచ్చనటువంటి వాళ్ళకి దాంట్లో ఉన్నదాన్ని మీమ్స్ చేసుకుంటారు. అదే సందర్భంలో బాబు నచ్చనటువంటి వాళ్ళకి వీళ్ళు మీమ్స్ చేసుకుంటారు. బట్ జగన్ అనేటటువంటి వాడు జంజీకి పనికొచ్చేటటువంటి నాయకుడు అన్నటువంటిది తను నిరూపించుకున్నాడు అనడానికి సాక్ష్యం. అతను చెప్పినటువంటి విశాఖనే ఇప్పుడు వీళ్ళు కూడా టేక్ ఆఫ్ చేయాల్సొచ్చింది. అది ఇక్కడ కీ పాయింట్.